49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మన జిల్లా సమావేశ కర్తవ్యాలు, రేపటి భవిష్యత్ ప్రోగ్రాం గురించి అన్ని విషయాలు మీరు చర్చించినప్పటికి కూడా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. ఇప్పటి నుంచి చేసేటువంటి ప్రోగ్రాంలు ఏవైతున్నాయో కొంత ఆర్గనైజ్డ్గా ముందస్తు సమాచారం ఇచ్చి ఒక మంచి ఇంపాక్ట్ ఉండేటువంటి ప్రోగ్రాం అయితే చేయాలని చెప్పి నేను ఫస్ట్ సూచన చేస్తున్నా. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా మనకు సక్సెస్ కాకపోతే మానేయండి తప్ప ఎఫెక్టివ్ లేకుండా మాత్రం ప్రోగ్రాం చేయొద్దు. ప్రోగ్రాం ఎప్పుడు ప్రోగ్రాం కోసం చేయం. మనం ప్రోగ్రాం ఎప్పుడు కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి పార్టీని పెంచడం కోసం, ఉద్యమాలు చేస్తే ప్రజలకు అండగా ఉంటానంటే ఒక గొప్ప మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తాం తప్ప వాటికి ఏదో పార్టీ ఇచ్చింది పిలుపు మనం చేద్దామనేటువంటి కాన్సెప్ట్ మాత్రం చేయొద్దని నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మూడవది, కొత్తగా అధ్యక్షులు అయినరు. సరే, అనేక రకాల నేను ఫస్ట్ టైం చూసిన మా ఆచార్య గారితో నేను కూడా 5-6 సార్లు మాట్లాడినా. విపరీతంగా పోటీ ఉండే. పోటీ ఇండికేట్స్, కాంపిటీషన్ ఇండికేట్స్ ఏంటంటే రేపటి పార్టీ భవిష్యత్తుకు, పార్టీ పెరగడానికి అదొక సంకేతంగా భావించాలి. గుర్తుపెట్టుకోండి. పోటీ లేకపోతే బలవంతంగా ఇచ్చింది అంటాడు ఆయన. అడగకుండా వచ్చేది నీళ్ళ లాంటిది, అడిగితే వచ్చేది పాల లాంటిది, పోరాటం ద్వారా వచ్చేది రక్తం లాంటిది అంటాడు ఓ మీద. నాకు తెలిసి మీరు మహాపోరాటం చేసి తెచ్చుకున్నారు ఇది, అంతేనమ్మా? మహాపోరాటం ద్వారా తెచ్చుకున్నారు కాబట్టి తప్పకుండా మీకు దాని బాధ్యత, దాని గాంభీర్యం, దాని గొప్పతనం అంతా మీరు గుర్తుంచుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకవేళ గొప్పగా పర్ఫామ్ చేయకపోతే చూసినావా, మేము చెప్పలేదా, చెప్తే వినరా అని చెప్పి దెప్పి పొడిచే పరిస్థితి రానిక్కడ సుమా. మిమ్మల్ని ప్రపోజ్ చేసిన, మీకోసం ఆరాటపడ్డా, 10 మంది ఉన్నప్పటికి కూడా నేను ఎన్నుకున్నటువంటి నాయకులకు మాత్రం మచ్చ తేయకుండా ఉండాలని, మీ కర్తవ్యం అట్లా నిర్వహించాలని మాత్రం నేను కోరుతా ఉన్నాను. దీంట్లో ఎప్పుడు పార్టీలో మన పార్టీ, నేను చూస్తున్న వేరే పార్టీలకు మన పార్టీకి ఒక మౌలికమైన తేడా ఉంది. జనరల్గా వేరే పార్టీలలో వాటి పోతారు, వీటి పోతారు. మన పార్టీ ఏమో ఒక సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీ కాకుండా మనకు అనేక మంది వెల్ విషర్స్ ఉంటారు, మనకు అనేక సపోర్ట్ చేసే సంఘాలు కూడా ఉంటాయి. పార్టీ సీన్ సపోర్ట్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బయట అన్సీన్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకు. అంటే ఆ అన్సీన్ సపోర్ట్ నుంచి కూడా మనకు నాయకులు వస్తూ ఉంటారు. మనకు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు ఉంటారు, వివిధ క్షేత్రాల నుంచి వచ్చే నాయకులు ఉంటారు. కాబట్టి మనది నిండుకుంటే తప్ప పోరు ఉండదు. వేరే పార్టీ లెక్క వస్తారు పోరుతో కాకుండా ఉంటూనే ఉంటారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము వింటూ ఉంటాం. నీదెంత, నీ అనుభవం అంటే నా అనుభవం 5 ఏళ్ళు, నీ అనుభవం ఏంటంటే నా 40 ఏళ్ళు అంటారు. అంటే అట్లా వివిధ క్షేత్రాల నుంచి కూడా పార్టీకి వచ్చి పనిచేస్తారు. కాబట్టి న్యాచురల్గా నేను నీకంటే ఎక్కువ పెద్ద పోస్ట్ చేసిన వాళ్ళు, అనేక రంగాల్లో నిష్ణాతులు అంతా కూడా ఉంటారు. కానీ మనం అధ్యక్షులు అవుతాం. ఇక్కడ అర్థం ఏంటంటే, నీ డివిజన్లో నువ్వు అధ్యక్షుడు అయినావంటే నువ్వే అందరికంటే సుప్రీం కాదు సుమా, నీవే అందరికంటే సుప్రీం కాదు. టెక్నికల్గా నువ్వు పార్టీని నడపడానికి సుప్రీమే, కానీ నీ డివిజన్లలో ఒక ఎంపీ ఉంటాడు, ఒకడ ఎమ్మెల్యే ఉంటాడు, ఒకడ మాజీ ఎమ్మెల్యే ఉంటాడు, ఒకడ రాష్ట్ర నాయకత్వం చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం నేను మాత్రమే, నా డివిజన్ నేను చెప్పింది మాత్రమే కాకుండా ఆ పాతగా అనుభవం ఉన్నటువంటి వివిధ హోదాలు అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సి ఎక్కరా, గుర్తించుకోవాల్సి ఎక్కరా, సలహాలు తీసుకోవాల్సి ఎక్కరా, వాళ్ళు భాగస్వాములు చేసుకోవాల్సిన ఎక్కర ఉంటుంది. ఏముండదు, వాళ్ళు ఏం కోరుతారంటే గౌరవం కోరుకుంటారు.